హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బాదుషా చేయబోతున్నాను. నేను ఈ బౌల్ తోటి అయితే కొలతలు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, నేను ఈ బౌల్స్తో 2 బౌల్స్ అయితే మైదా పిండిని తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. అంటే 1/2 kg 2 కప్స్ అయితే వేసి జల్లించుకుంటున్నాను. దీంట్లో 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1 స్పూన్ బేకింగ్ సోడా, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నాను, అన్నీ కలిసిపోయేటట్టు. ఇప్పుడు నేను నెయ్యిని అయితే కరిగించుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్లో పెట్టి ఉంది కాబట్టి గట్టిగా అయింది, అందుకే కరిగించుకుంటున్నాను. ఇది కరిగించుకొని వడగట్టుకొని పిండిలో పోసుకొని కలుపుకుంటాను. ఇది ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి అండి, అందుకే అడుగు కొంచెం మడ్డిగా ఉంది, అందుకే వడగట్టుకోవాలి. ఇలా నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఇలా నెయ్యి అనేది పిండిలో బాగా కలిసిపోయేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండిని చేతిని పట్టుకొని గట్టిగా పిసికితే అది ముద్దలా కావాలి. తర్వాత దీంట్లోకి కొంచెం పెరుగు వేసుకోవాలి, 1/2 కప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. అది ఆప్షనల్ మాత్రమే. పెరుగు వేయకపోయినా పర్వాలేదు. కొంచెము వాటర్ చల్లుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. నేను బాదుషా చేసి చాలా రోజులైంది ఫ్రెండ్స్, చాలా రోజుల క్రితం చేశాను. మళ్ళీ ఇప్పుడు చేయాలనిపించింది కాబట్టి మళ్ళీ చేస్తున్నాను ఫ్రెండ్స్. అప్పుడు ఫస్ట్ టైం చేసినప్పుడు కూడా చాలా టేస్టీగా కుదిరింది బాదుషా. ఆల్రెడీ ఒకసారి చేసిన అనుభవం ఉంది కాబట్టి నేను మళ్ళీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా కలిపిన పిండి ముద్దను కాసేపు పక్కకు పెడదాము ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు మనము చక్కెర పాకము తయారు చేసుకుందాము. ఇప్పుడు ఒక బౌల్లోకి మనము ఏ బౌల్ తోటి అయితే మనము పిండి తీసుకున్నామో అదే బౌల్తో 1.5 బౌల్ షుగర్ తీసుకున్నాను. 1.5 బౌల్ వాటర్ తీసుకొని దాంట్లో వేసుకోవాలి. స్టవ్ పైన పెట్టి షుగర్ కరిగేదాకా కలుపుకోవాలి. స్టవ్ను మీడియంలో పెట్టి షుగర్ సిరప్ బాగా మరిగించాలి. షుగర్ సిరప్ లేత తీగపాకం వస్తుంది అనగా 4 లేదా 5 యాలకులను పౌడర్ చేసి లేదా 1/2 స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోవాలి. పాకంను వేళ్ళతో ఇలా అంటే జిగురుగా అనిపించాలి. తీగపాకంకు తక్కువ, వేళ్ళకు కొంచెం అతికినట్టు ఉంటే చాలండి. పాకం కొంచెము తీగపాకం వచ్చి ముదిరింది అనుకుంటే 4 చుక్కల నిమ్మరసం వేస్తే సరిపోతుంది. ఎందుకంటే పాకం అనేది ముదిరితే గట్టిగా అవుతుంది కాబట్టి ఇలా నిమ్మరసం వేయడం వల్ల పాకం అనేది లిక్విడ్ లాగా ఉంటుంది. ఇప్పుడు షుగర్ సిరప్ను దించుకొని పక్కకు పెట్టుకుందాము. మనము బాదుషాలను పాకంలో వేసేసరికి అది గోరువెచ్చగా ఉండాలి. ఇప్పుడు పిండి ముద్దను కాసేపు ఇలా ఒత్తుకోవాలండి. ఏ పిండి అయినా కాసేపు నానితేనే కొంచెము ఏ పిండి వంట అయినా చక్కగా వస్తాయండి. ఇప్పుడు ఒక పిండి ఉండను తీసుకొని అరచేయి మధ్యలో పెట్టి ఇలా బాగా ప్రెస్ చేస్తూ ఉండ స్మూత్గా అయ్యేదాకా తిప్పాలి. ఇలా చేయడం ద్వారా బాదుషాలు అనేవి స్మూత్గా వస్తాయండి. బ్రొటనవేలు మధ్యవేలుతో ఉండను పట్టుకొని ఇలా మధ్యలో ఇలా నొక్కినట్టయితే బాదుషా షేప్ వస్తుంది. ఇలా కొన్ని బాదుషాలను అయితే చేసి పెట్టుకుందాం ఫ్రెండ్స్. నేను చేసే విధంగానైతే మీరు చేయండి, చాలా బాగా వస్తాయి. ఎందుకంటే నేను బాదుషా చేయడంలో సక్సెస్ అయ్యాను కాబట్టి మీకు నేను ఈ వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇలా కొన్ని బాదుషాలు చేసుకున్నాక స్టవ్ మీద ఆయిల్ పెట్టి, ఆయిల్ కూడా తక్కువ వేడిగా ఉన్నప్పుడే బాదుషాలు అందులో వేసుకోవాలి. బాదుషాలు ఎప్పుడు కానీ బాగా నూనె వేడయ్యాక వేయకూడదండి. వేస్తే లోపల కాలదు, పచ్చి పచ్చిగా ఉంటుంది. ఆయిల్ వేడి తక్కువగా ఉన్నప్పుడు వేస్తే అవి స్లోగా కాలి వాటికి అవే పైకి లేస్తాయి. లేదంటే ఆయిల్ కొంచెము ఎక్కువ వేడైంది అనిపిస్తే బాదుషాలు ఆయిల్లో వేసి స్టవ్ ఆఫ్ చేసి పెట్టాలి.
ఇలా పెట్టడం ద్వారా బాదుషాలు ఆయిల్లోనే కాస్త టైం ఉంటాయి కాబట్టి అవి లోపల పచ్చిగా ఉండకుండా వేగిపోతాయి. 2-3 మినిట్స్ తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఆయిల్ పెట్టుకున్నాను. కాస్త వేడయ్యాక బాదుషాలు దాంట్లో వేసిస్తాను. ఇప్పుడు స్టవ్ సిమ్లో ఉంది కాబట్టి కాస్త లేటుగా వేగి వాటంతటవే పైకి లేస్తాయి ఆయిల్లో నుంచి. బాదుషాలు ఒకవైపు వేగినాక మరొక వైపు టర్న్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తుండగానే బాదుషాలు ఇలా పొంగుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. బాదుషాలు ఇలా స్లోగా ఫ్రై అవుతేనే లోపల కూడా అంత ఫ్రై అయి టేస్ట్గా ఉంటుంది. చక్కెర పాకంలో వేసినప్పుడు లోపల దాకా పాకాన్ని పీల్చుకొని చాలా జ్యూసీగా టేస్ట్గా ఉంటాయి. బాదుషాలు ఒకవైపు ఫ్రై అయ్యాక మరోవైపు టర్న్ చేసుకోవాలి. అవి వేగాక తీసేసుకోవాలి. ఇప్పుడు మనం ఆయిల్లో నుండి తీసిన బాదుషాలను చక్కెర పాకంలో వేసేద్దాం. ఇలా వేసి ఒక 1 మినిట్ ఉంచాక మరోవైపు తిప్పేసుకొని ఇంకొక వైపు కూడా 1 మినిట్ ఉంచుకొని పాకంలో నుంచి తీసి వేరే బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు మనము ఇంకొక వాయి బాదుషాలని ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. ఇవి కూడా ఒకవైపు ఫ్రై అయ్యాక ఇంకొక వైపు టర్న్ చేసుకోవాలి. వేరే వైపు ఫ్రై అయ్యాక తీసి చక్కెర పాకంలో వేసుకొని ముందు మనము ఎలాగైతే 1 మినిట్ ఒకవైపు ఇంకొక వైపు కూడా 1 మినిట్ చక్కెర పాకంలో ఉంచామో అలా ఉంచేసి బయటికి తీసేసుకోవాలి. అలాగే మిగతా బాదుషాలను కూడా అలా ఫ్రై చేసుకొని చక్కెర పాకంలో వేసి 1 మినిట్ ఒకవైపు 1 మినిట్ ఒకవైపు ఉంచేసి తీసేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు కనుక బాదుషా ఎప్పుడైనా చేశారా? చేస్తే కనుక ఇలాగే చేశారా, ఇంకా వేరే పద్ధతిలోనైనా చేశారో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. డైలీ ఈవినింగ్ 5 to 5:15 మధ్యలో నేను లైవ్ స్టార్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లైవ్లోకి రావచ్చు ఫ్రెండ్స్. లైవ్కి వచ్చి నాతో చాట్ చేయొచ్చు. అలాగే నా ఈ వీడియో కనుక మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.